ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ వర్గాలకు శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు జరపాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు సంక్రాంతి నేపథ్యంలో అత్యవసరంగా ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సహా ఆ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. పెండింగ్ బిల్లుల స్టేటస్ ను మంత్రి పయ్యావుల సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ చంద్రబాబు మొత్తం 6,700 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని నిర్ణయించారని చెప్పారు. సంక్రాంతి కానుకగా విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు మొత్తాన్ని బకాయిల నిమిత్తం చెల్లిస్తారు. ఉద్యోగులకు జీపీఎఫ్ కింద 519 కోట్లు, పోలీసులకు 214 కోట్లు, సిపిఎస్ కు 300 కోట్లు, టీడీఎస్ కింద 265 కోట్లు చొప్పున విడుదల చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 778 కోట్లు విడుదల చేశారు. ప్రతి వర్గం నుంచి కూడా ఒత్తిళ్లు ఇవన్నింటినీ ఉన్నటువంటి నేపథ్యంలో నిలిచిపోయినటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాలు దాదాపు 94 పథకాలు నిలిచిపోయాయి. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఏ రోజు సమావేశాన్ని నిర్వహించినా కూడా ఏ వర్గాన్ని మనం ఆదుకోగలం, ఏ వర్గానికి మనం బాసటగా నిలవగలం, ఏ రకంగా వాళ్ళకు సాయపడగలం, ఉన్న ఇబ్బందుల్ని అధిగమించి ఎట్లా మనం ముందుకు పోగలం అనేటువంటి దాని మీదనే సాగుతా ఉంది ముఖ్యమంత్రి గారి ఆలోచనలన్నీ కూడా. అందులో భాగంగానే ఈరోజు సుదీర్ఘమైనటువంటి కసరత్తును చేయడం జరిగింది. నూతన సంవత్సరం ప్రజలు మనకు ఇచ్చినటువంటి బాధ్యతలున్నాయి. మన కష్టాలు ఎన్నున్నా, మన ఇబ్బందులు ఎన్నున్నా, ఒకవైపు మనం నడపాల్సినటువంటి వ్యవస్థను నడుపుతూనే మరోవైపు మనం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. ఆ హామీలను కూడా నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచన, తపన ప్రతి ఒక్కరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటికే గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. పెన్షన్లని భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి విధంగా పెన్షన్లను ప్రారంభించుకోవడం జరిగింది. అన్నా క్యాంటీన్లను ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో తల్లికి వందనం కానీ, రైతులకు కానీ ఏ రకంగా ఎప్పుడు ఇవ్వబోతున్నాం అనేటువంటిది కూడా ఇప్పటికే చూచాయిగా వెల్లడించడం జరిగింది. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఒకవైపు పడిపోయినటువంటి రాష్ట్రాన్ని నిలబెడుతూ పరుగులు పెట్టించే దిశగా తీసుకుపోవాలనేటువంటి ముఖ్యమంత్రి గారి తపన, ఆరాటంతో ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా పరుగులు పెట్టిస్తా ఉన్నారు. అందులో భాగంగానే జరిగినటువంటి రోజు సమీక్షా సమావేశంలో ఎన్నో వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని ఈరోజు దాదాపు 6,700 కోట్ల రూపాయల నిధుల్ని వివిధ వర్గాల ప్రజానీకానికి విడుదల చేసే నిర్ణయాల్ని ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఉద్యోగులున్నారు, చిరుద్యోగులున్నారు, రైతులున్నారు, విద్యార్థులున్నారు, మరి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న కాంట్రాక్టులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, చివరికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా పోలీసు మిత్రులు కూడా అందులో ఉన్నారు.